హలో వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు మార్నింగ్ అయితే మా పిల్లలు చాలా క్యూట్గా పడుకున్నారండి. అందుకని చిన్న క్లిప్ అయితే తీసాను, గుర్తుగా ఉంటుందని. అండ్ టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత చాలా రిలాక్స్గా మా పాప అయితే బొమ్మలు చూసేస్తుందండి. టీవీలో ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందంటే ఇంకా మన లోకంలో అయితే లేదు, ఇంకా బొమ్మల లోకంలోనే ఉంది. మొత్తము ఎంత ఇంట్రెస్ట్గా బొమ్మలు చూస్తుందో అసలు మా పాప అయితే. ఎంత పిచ్చండి ఈ బొమ్మలు అంటే, చాలా ఇష్టం, చాలా పిచ్చి అనమాట. ఇవి పెడితే చాలు అసలు మన జోలికి కూడా రావట్లేదు పిల్లలు, అంత పిచ్చిగా ఈ బొమ్మలు అయితే చూస్తున్నారు. అండ్ వీటి పేరేంటో నాకైతే తెలియదండి. అండ్ మా పిల్లలు అలా బొమ్మలు చూస్తూ ఉండగా నేనైతే వంట కోసం వచ్చేసానండి. అయితే ఈరోజు అయితే నేను బెండకాయ పులుసు అయితే పెట్టాను. అండ్ ఈరోజు అంటే ఈరోజు కాదండి, సాటర్డే లాగైతే కాదు ఇది. అండ్ థర్స్డే వెనస్డే 2 డేస్ది ఒకటేసారి అయితే కలిపి పెట్టేస్తున్నానండి. అయితే నేను వెనస్డే రోజు ములక్కాయ రసం అయితే పెట్టాను. దాంట్లో చింతపండు కొంచెం నాకు మిగిలిపోయింది. సో అందుకని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెడితే బాగోదు అని చెప్పేసి మరుసటి రోజు నేను ఇలా బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. అండ్ ఈ ఎండాకాలంలో అయితే మనం వేపుడు కూరలు ఎక్కువ తింటే మనకి అరగదు అండ్ తిన్నట్టు ఉండదు, ఒకలాగా అనిపిస్తుంది కదండి. అందుకని చెప్పేసి ఏమంటారు, పులుసు కూరలు పెట్టుకుంటే మనకి బాడీకి చల్లగా ఉంటుంది అండ్ తినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండి. పులుసు కూరలు, గట్టి కూరలు ఈ ఎండాకాలంలో అయితే తినలేమన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే పులుసు కూరలు స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఏ కూరగాయలైనా పులుసు కూరలు పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఒకవేళ నేను ఏమైనా ఫ్రై చేస్తే కంపల్సరీగా చింతపండు రసమో, టమాటా రసమో, మిరియాల రసమో అలా అయితే పెడుతున్నానండి ఖచ్చితంగా. ఎందుకంటే గట్టి కూరలు ఎండాకాలంలో తినలేము కాబట్టి. సో నేను ఇక్కడైతే బెండకాయ కర్రీ ప్రాసెస్ మొత్తం మీకు చూపించాను. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్లో ఈ బెండకాయ పులుసు చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. అండ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, ఓకేనా. అండ్ మన వ్లాగ్స్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వ్లాగ్స్ నచ్చితే, మీకు నచ్చితే, ఓకేనా. అండ్ ఇక్కడైతే మేము బెండకాయ పులుసు చేసేసుకొని చక్కగా లంచ్ అయితే చేసేసిన తర్వాత ఆ బెండకాయ పులుసు చేస్తుంటేనే నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా చేసుకున్నానండి తాగడానికి. బట్ ఎందుకో ఏంటి తెలియదు కానీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగిన తర్వాత నాకు ఒక వికారంలాగా అనిపించిందండి. లిటరల్లీ నాకు ఎందుకో తెలీదు, వికారంగా అనిపించేసి వామిటింగ్ వచ్చినట్టు, సెన్సేషన్ వచ్చేసి అండ్ మొత్తం ఒకలాగా అయిపోయిందండి. బీపీ డౌన్ అయిపోయింది, చాలా నీరసం అయిపోయింది, కళ్ళు తిరుగుతున్నాయి పక్క. ఎందుకు అలా అయిపోయిందా జ్యూస్ తాగిన తర్వాత నాకు అస్సలు అర్థం కాలేదు. ఇంకా భయం వేసి నేను చింతపండుతో చేసిన బెండకాయ పులుసు అయితే నేనైతే తినలేదు. అండ్ ఆ రోజైతే ఇంకా ఏం తినలేదని మా హస్బెండ్ అయితే తిరుపతిలో బెస్ట్ హోటల్ అండి. అసలు ఆ హోటల్లో తింటే విజయవాడ సైడ్ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ హోటల్కి అయితే తీసుకెళ్ళి స్నాక్స్ అయితే ఇప్పించాడండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే బయటికి వెళ్ళిన ప్రతిసారి పిల్లలు ఒక ఎగ్జైట్మెంట్ అవుతున్నారండి. అందుకని చెప్పేసి మేము బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. అండ్ ఈ బీట్రూట్ జ్యూస్ తాగిన తర్వాతేనండి నాకు అలా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే కర్రీ ఫినిష్ అయిపోయింది అనమాట. చిన్న కొత్తిమీర వేసేసి చిమ్లో పెట్టేశాను. కర్రీ అయితే చాలా బాగుందండి. నేను మరుసటి రోజు అయితే దాచిపెట్టుకుని మరీ కొంచెం టేస్ట్ చేశాను ఎలా ఉందా ఏంటా అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. చక్కగా రెడీ కదా, అస్సలు నాతో పని ఉండదండి. బయటికి అంటే చాలా వెళ్ళిపోతాం, లైన్ కట్టేసి వెళ్ళిపోతుంది అనమాట మా బుడ్డమ్మ. అండ్ ఫైనల్లీ మేమైతే హోటల్కి వచ్చేసామండి. అండ్ మా ఇంటి నుంచి హోటల్కి చాలా దగ్గరే అనమాట. సో వెళ్తూ ఉన్నాము. ఇంకా చాలా నీరసం అనిపించిందండి. తర్వాత ఎండలు కూడా ఉన్నాయి కదా, విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు. అది ఈ ఏజ్ ఆ ఏజ్ అనేది ఏం లేదండి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, తర్వాత కొంచెం పెద్ద వయసు వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకే 30+ ఉన్న మాకే ఇంత వికారం అనిపించేసి కడుపులో తిప్పేసి వామిటింగ్ అయితే ఆ వయసులో ఉన్న వాళ్ళు మరీ చిన్నపిల్లలు ఎలా ఉంటారు ఎండకి. కొంచెం వాళ్ళకి కేర్ తీసుకొని జాగ్రత్తగా 3 నెలలు చూసుకుంటే మనము హ్యాపీగా ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. తప్పకుండా మీరందరూ చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కేర్ అయితే తీసుకోనండి. అండ్ ఇక్కడైతే మేము ఫైనల్గా
హోటల్కి అయితే రీచ్ అయిపోయాము, వచ్చేసామన్నమాట. మా పాప చేయి నొప్పి వస్తుంది అని చెప్పేసి అంటుంది. మా బాబు ఇక్కడ కూర్చుని తినడానికి అండ్ నుంచుని తినడానికి అన్నిటికీ ఫెసిలిటీ బాగుంటుంది. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందన్నమాట. ఎవరైనా తిరుపతి వచ్చే వాళ్ళైతే కంపల్సరీ ఇది విజిట్ చేయండి. తిరుపతిలో ఈ హోటల్లో తింటే మళ్ళీ వస్తారనమాట. మేము ఇదే హోటల్లో టిఫిన్ అయితే మేము ఎప్పుడైనా అప్పుడప్పుడు తెచ్చుకుంటాం అనమాట. అండ్ అప్పుడప్పుడు వెళ్తాం తినడానికి ఇలా స్నాక్స్. సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ ఈ స్నాక్స్తో పాటు టీ కూడా ఆర్డర్ పెట్టేశాడు. టీ కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా నేను ఎక్కడ టీలు అలాంటివి తాగను, బట్ ఆ హోటల్లో అయితే టీ కూడా చాలా బాగుందండి. ఫైనల్లీ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మరుసటి రోజు ఏమైందంటే మర్చిపోయాను చెప్పడము, ఉమెన్స్ డే రోజు మేము బయటికి వెళ్ళాం కదండి. ఆ రోజు పక్కింట్లో వాళ్ళకి పాము వచ్చిందంట. ఆ విషయం చెప్పేసరికి మేము ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసామండి. అది థర్స్డే రోజు. సో ఇంకా వండుకొని తినే అంత ఓపిక అయితే అస్సలు లేకుండే. సో మేమైతే హోటల్కి వెళ్ళిపోయి ఆ నైట్ టైం అయితే మేము రెస్టారెంట్లో ఫుడ్ అయితే తినేసామండి. సో అదే చిన్న క్లిప్ తీసాను, పెడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, క్యాచ్ యు నెక్స్ట్ వ్లాగ్. హలో చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. లైక్ కూర్చున్నావా?